ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. డాక్టర్ గారు, మన ప్రేక్షకులందరికీ కూడా ఇలా డెస్క్ జాబ్స్ అనేవి చాలా ఎక్కువ మంది చేస్తున్నారు ఈ మధ్య కాలంలో. మరి ఈ డెస్క్ జాబ్స్ చేసే వాళ్ళందరూ కూడా ఎలాంటి వ్యాయామాలు చేస్తే నొప్పులు రాకుండా ఉంటాయి చూపిస్తారా? అలాగేనమ్మా. ఇప్పుడు చూపించబోయేవి మెడ భాగములో, నడుము భాగంలో ఉండే కండరాలన్నింటినీ బాగా సాగతీసి వాటిని రిలాక్స్ చేసేటట్టుగా ఆ స్టిఫ్నెస్ తగ్గించడానికి అద్భుతంగా ఉపయోగపడతాయి. ఇవన్నీ ఎప్పుడు కూడా బిగవకుండా ఫ్లెక్సిబిలిటీతో ఉండటానికి ఉపయోగపడే సులభతరమైన 3-4 వ్యాయామాలు ఉన్నాయి. అవి ఏ ఒక్క వస్తువు కానీ ఎక్విప్మెంట్ సదుపాయం లేకుండా సింపుల్ గా చేసుకోవచ్చు. 10 నిమిషాలు కష్టపడితే చాలు. ఈ మెడ భుజాలు మాత్రం చాలా ఫ్రీ అవుతాయి. అలాంటి డెస్క్ జాబ్ వారికి ఎలాంటి వ్యాయామాలు ఉపయోగం చూడండి. డెస్క్టాప్ జాబ్ హోల్డర్స్ కి నెక్ అండ్ బ్యాక్ పెయిన్ తగ్గించడానికి లేదా రాకుండా ఉండటానికి ఉపయోగపడే 4 వ్యాయామాలను ఇప్పుడు మనం చూడబోతున్నాం. ముందుగా వజ్రాసనంలో కూర్చుని నడుము స్ట్రైట్ గా పెట్టి, ఆ తర్వాత 2 చేతుల్ని అట్లా మెలికి వేసేసి 2 అరిచేతుల్ని ఒక దాంట్లో ఒకటేసి ఆనిచ్చేసిన తర్వాత 2 చేతుల్ని కలిపి అట్లా పైకి ముఖం దాకా చేతులు వచ్చేటట్లు ఆనాలి. మళ్ళా కిందకి ఎంతవరకు వెళితే అంతవరకు దింపాలి. మళ్ళా పైకి లేపాలి, మళ్ళా కిందకి దింపాలి. ఇలా చేయటం వల్ల బ్యాక్ మజిల్స్ ఏవైతే ఉన్నాయో, నెక్ మజిల్స్, ఇవన్నీ కూడా బాగా స్ట్రెచ్ అవుతాయి. ఇట్లా ఒక 5 రౌండ్స్ 6 రౌండ్స్ చేస్తే మంచిది. రెండో వ్యాయామం, 2 మోకాళ్ళ మీద స్ట్రైట్ గా నుంచుని ఎడమ పాదాన్ని ముందు పెట్టేసి, ఆ తర్వాత 2 చేతుల్ని కలిపి పైకి లేపేసి నమస్కార ముద్రలో పెట్టేసి మెడని, శరీరాన్ని, నడుముని వెనక్కి విరిచి అలా మూమెంట్ చేస్తాం. మళ్ళా ముందుకి, మళ్ళా వెనక్కి అట్లా స్ట్రెచ్ చేయాలి. బాగా స్ట్రెచ్ అయిన తర్వాత మళ్ళా ముందుకు వస్తాం, మళ్ళా బాగా స్ట్రెచ్ చేయాలి. ఇట్లా ఒక 8-10 రౌండ్స్ ఎడమకాలు ముందు పెట్టి చేసిన తర్వాత ఈసారి కుడికాలను ముందు పెట్టి ఎడమకాలను వెనక్కి పెట్టేసేసి, అదే విధంగా చేతులు పైకి లేపేసి కలిపేసి నడుమును, మెడను బాగా వెనక్కి విరవాలి. శరీరాన్ని ముందుకు అట్లా పుష్ చేయాలి. ఇక మూడవది, బోర్లా పడుకున్న తర్వాత వీపు వెనక భాగానికి 2 చేతుల్ని తీసుకువెళ్ళి 2 చేతుల్ని వేళ్లల్లో వేళ్ళేసి లాక్ చేసేస్తాం. మోక చేతులు బెండ్ కానివ్వకుండా స్ట్రైట్ గా పెట్టేసి అట్లాగే 2 కాళ్ళను కలిపి పైకి భుజంగాసనాలు ఎలా లేపుతాం అట్లా కాళ్ళను పైకి లేపాలి. కాళ్ళు కూడా మోకాళ్ళు బెండ్ అవ్వకూడదు, చేతులు బెండ్ అవ్వకూడదు. ఇక అటు కాళ్ళను పైకి లేపినట్లు మెడ, నడుము భాగాన్ని కూడా పైకి లేపి అదే విధముగా 2 వైపులా పైకి లిఫ్ట్ చేసి కదపకుండా అదే భంగిమలో ఉంటాం. లేదా 2-3 సార్లు రిపీట్ చేసుకోవటం నెక్ పెయిన్, బ్యాక్ పెయిన్ ఉన్న వారికి ఇది బాగా ఉపయోగపడుతుంది. ఇక చివరిగా వజ్రాసనంలో కూర్చుని ముందుకు వంగి తల నేల కానిచ్చేసేసి చేతులు సీటు మీద అట్లా పెట్టేసుకుని విశ్రాంతి స్థితి, యోగ ముద్రాసన్, ఈ భంగిమలో కదపకుండా అట్లా ఉంటాం. మెడ భాగము, వీపు భాగం అంతా కూడా బాగా రిలాక్స్ అవటానికి యోగ ముద్రాసన్ బాగా ఉపయోగపడుతుంది అన్నమాట. మనం టేబుల్ మీద అనేక వస్తువుల్ని కదపకుండా అట్లా పెడతాం. వాటిలాగా మనం అట్లా కదపకుండా ఉంటే కుదరదు. మనం కదలాలి, అవి కదలకుండా ఉంటే ఆరోగ్యం. కాబట్టి మనలో కదలికల కోసం రోజంతా కుదరదు. కాబట్టి డెస్క్ జాబ్ నుంచి బయటకు వచ్చాక కానీ, వెళ్ళటానికి ముందు కానీ ఇలాంటి ప్రయత్నాలు చేస్తే మీరు జీవితకాలం పాటు అట్లాంటి పనులు చేసుకున్న ఆరోగ్యానికి, శరీర అవయవాలకి నష్టం రాకుండా ఉంటుంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. డాక్టర్ గారు, మరి పల్లియే చాలా రుచికరంగా ఉంటుంది. దాన్ని పకోడీ చేస్తే ఇంకా అద్భుతంగా రుచి ఉంటుంది. మరి రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా అందించాలంటే ఆ చేసుకునే పద్ధతి బాగుండాలి. కాబట్టి ఆ పద్ధతి ఏంటో చూద్దామా? అలాగేనమ్మా. ఈరోజు స్పెషల్ గా పల్లీలతో చేసే పకోడీలు, మరి ఉప్పులేని లోటు లేకుండా, నూనె వేయకుండా కూడా కరకరలాడి టేస్టీగా తినేటట్టు ఈ పకోడీలను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. పల్లీ పకోడీ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: వేపించిన వేరుశెనగ గుళ్ళు 1 కప్పు, శనగపిండి 2 టేబుల్ స్పూన్లు, పెరుగు 1 టేబుల్ స్పూను, మల్టీగ్రెయిన్ పిండి 1 టేబుల్ స్పూను, నిమ్మరసం 1 టీ స్పూను, ఎర్రకారం 1 టీ స్పూను, మేగడ 1 టీ స్పూను, చాట్ మసాలా కొద్దిగా. ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో మనం తీసుకున్న శనగపిండిని వేసేసాం. శనగపిండికి పట్టుకోవటానికి జిగురు కొరకు మల్టీగ్రెయిన్ పిండి కూడా వేసేసాం. అందులో పచ్చిమిరపకాయ కారం బదులుగా ఎర్రకార పొడి కొద్దిగా వేసాం. చాట్ మసాలా టేస్ట్ కోసం, అందులో గుల్లగా ఉండటం కోసం కొద్దిగా మేగడ, చప్పదనం పోవటానికి కొద్దిగా నిమ్మరసం. ఈ పిండిని కలపటానికి నీళ్లు పోసి కలిపితే చప్పదనం వస్తుంది కాబట్టి పెరుగు వేసి ఆ పిండిని కలుపుకుంటున్నాం. అట్లా శనగపిండిని గట్టిగా కలుపుకోవాలి. ఎంచేతంటే పల్లీలకి పట్టుకోవాలి. మనం నాన్ స్టిక్
స్టిక్లో పల్లీల్ని వేపించాలి కాబట్టి గట్టిగా పిండిని కలిపి అందులో వేపించిన వేరుశెనగ గుళ్ళు వేయాలి. బద్దలు బాగుండవు, గుళ్ళు వేయచ్చు. ఒకవేళ పొట్టు తీసేసిన వేరుశెనగ గుళ్ళు వేసినా టేస్ట్ బాగుంటాయి. ఇప్పుడు శనగపిండి మిశ్రమం అంతా కూడా సిద్ధమైంది. ఒక నాన్ స్టిక్ గుండ్రని పాత్ర తీసుకుని అందులో మేగడ వేసేసి అది కరిగిన తర్వాత వేరుశెనగ పప్పుల గుళ్ళకు పట్టిన శనగపిండిని మనం అట్లా ఏ గుండుకు ఆ గుండు అట్లా పిండి పట్టుకునేటట్లు వేసుకుంటే బాగా వేగుతాయి. మెల్లగా సన్నశాఖ మీద వేపిస్తూ అట్లా ఎగరేసినప్పుడు అడుగు పైకి పైకి ఉన్నవి అడుగుకి వెళతాయి. చక్కగా నలువైపులా కాలటానికి అవకాశం ఉంటుంది. అంటే చిన్న చిన్న వాయిల్ వేసి మెల్లమెల్లగా కాల్చుకోవాలి. నూనె లేకుండా కాల్చుకునేటప్పుడు ఇలా చేస్తే తప్ప మామూలుగా మీ అందరికీ మసాలా పల్లి ఎలా కాలుస్తారో అదే పద్ధతిలో పల్లీ పకోడీ సేమ్ పద్ధతిలో మనం ఇట్లా తయారు చేసుకుంటాం అన్నమాట. నూనె లేకుండా తయారు చేసిన ఈ పల్లీ పకోడీ ఎన్ని తిన్నా వెకట్రావు, కొలెస్ట్రాల్ లేకుండా మంచి రుచినివ్వటానికి ఇవి చాలా బాగుంటాయి. మామూలుగా పకోడీలు అయితే తినేటప్పుడు కరకరలాడుతున్నాయండి, చాలా క్రిస్పీగా భలే బాగున్నాయి అంట. తిన్నాక వచ్చి పాడు పకోడీలు తినపోతే బాగుండు అని కాదు అసౌకర్యాన్ని బట్టి అనిపిస్తుంది. మనం చూపించిన ఈ పల్లీ పకోడీ మాత్రం అసలు అట్లా ఎన్ని తిన్నా ఇబ్బంది అనిపించు. బలానికి బలం, టేస్ట్కి టేస్ట్, ఆరోగ్యానికి ఏ విధమైన హాని జరగదు. అందుకని ఇక నూనె లేకుండా పకోడీలు, నూనె లేకుండా బజ్జీలకి అలవాటు మనం మార్చుకోకపోతే ఆరోగ్యం రావడం కష్టం. చూసారుగా డాక్టర్ గారు చెప్పినట్టు ఆరోగ్యం మనందరికీ రావాలంటే గనక మనం రుచులన్నింటినీ త్యాగం చేసుకోవాల్సిన అవసరం లేదు. వాటిని వండుకునే విధానం మార్చుకుంటే సరిపోతుంది. కాబట్టి సూపర్ ఫుడ్ వంటి వైద్యశాలలో ఎన్నో రకాల రెసిపీస్ ని ఆరోగ్యవంతంగా చేసుకునే విధానం మనం చూపించాం. మరి పకోడీని కూడా ఆరోగ్యవంతంగా చేసుకునే రెసిపీ డాక్టర్ గారు అందించారు కాబట్టి ప్రయత్నించి చూడండి. డాక్టర్ గారు, మన ప్రేక్షకులందరికీ కూడా ఇలా డెస్క్ జాబ్స్ అనేవి చాలా ఎక్కువ మంది చేస్తున్నారు ఈ మధ్య కాలంలో. మరి ఈ డెస్క్ జాబ్స్ చేసే వాళ్ళందరూ కూడా ఎలాంటి వ్యాయామాలు చేస్తే నొప్పులు రాకుండా ఉంటాయి చూపిస్తారు? అలాగేనమ్మా. ఇప్పుడు చూపించబోయేవి మెడ భాగములో, నడుము భాగంలో ఉండే కండరాలన్నింటినీ బాగా సాగతీసి వాటిని రిలాక్స్ చేసేటట్టుగా ఆ స్టిఫ్నెస్ తగ్గించడానికి అద్భుతంగా ఉపయోగపడతాయి. ఇవన్నీ ఎప్పుడు కూడా బిగవకుండా ఫ్లెక్సిబిలిటీతో ఉండటానికి ఉపయోగపడే సులభతరమైన 3-4 వ్యాయామాలు ఉన్నాయి. అవి ఏ ఒక్క వస్తువు కానీ ఎక్విప్మెంట్ సదుపాయం లేకుండా సింపుల్ గా చేసుకోవచ్చు. 10 నిమిషాలు కష్టపడితే చాలు. ఈ మెడ భుజాలు మాత్రం చాలా ఫ్రీ అవుతాయి. అలాంటి డెస్క్ జాబ్ వారికి ఎలాంటి వ్యాయామాలు ఉపయోగం చూడండి. డెస్క్ టాప్ జాబ్ హోల్డర్స్ కి నెక్ అండ్ బ్యాక్ పెయిన్ తగ్గించడానికి లేదా రాకుండా ఉండటానికి ఉపయోగపడే 4 వ్యాయామాలను ఇప్పుడు మనం చూడబోతున్నాం. ముందుగా వజ్రాసనంలో కూర్చుని నడుము స్ట్రైట్ గా పెట్టి ఆ తర్వాత 2 చేతుల్ని అట్లా మెలికి వేసేసి 2 అరిచేతుల్ని ఒక దాంట్లో ఒకటేసి ఆనిచ్చేసిన తర్వాత 2 చేతుల్ని కలిపి అట్లా పైకి ముఖం దాకా చేతులు వచ్చేటట్లు ఆనాలి. మళ్ళా కిందకి ఎంతవరకు వెళితే అంతవరకు దింపాలి. మళ్ళా పైకి లేపాలి, మళ్ళా కిందకి దింపాలి. ఇలా చేయటం వల్ల బ్యాక్ మజిల్స్ ఏవైతే ఉన్నాయో, నెక్ మజిల్స్ ఇవన్నీ కూడా బాగా స్ట్రెచ్ అవుతాయి. ఇట్లా ఒక 5 రౌండ్స్ 6 రౌండ్స్ చేస్తే మంచిది. రెండవ వ్యాయామం, 2 మోకాళ్ళ మీద స్ట్రైట్ గా నుంచుని ఎడమ పాదాన్ని ముందు పెట్టేసి ఆ తర్వాత 2 చేతుల్ని కలిపి పైకి లేపేసి నమస్కార ముద్రలో పెట్టేసి మెడని శరీరాన్ని నడుముని వెనక్కి విరిచి అలా మూమెంట్ చేస్తాం. మళ్ళా ముందుకి మళ్ళా వెనక్కి అట్లా స్ట్రెచ్ చేయాలి. బాగా స్ట్రెచ్ అయిన తర్వాత మళ్ళా ముందుకు వస్తాం, మళ్ళా బాగా స్ట్రెచ్ చేయాలి. ఇట్లా ఒక 8-10 రౌండ్స్ ఎడమకాలు ముందు పెట్టి చేసిన తర్వాత ఈసారి కుడికాలను ముందు పెట్టి ఎడమకాలను వెనక పెట్టేసేసి అదే విధంగా చేతులు పైకి లేపేసి కలిపేసి నడుమును మెడను బాగా వెనక్కి విరవాలి, శరీరాన్ని ముందుకు అట్లా పుష్ చేయాలి. ఇక మూడవది, బోర్లా పడుకున్న తర్వాత వీపు వెనక భాగానికి 2 చేతుల్ని తీసుకువెళ్ళి 2 చేతుల్ని వేళ్లల్లో వేళ్ళేసి లాక్ చేసేస్తాం. మోక చేతులు బెండ్ కానివ్వకుండా స్ట్రైట్ గా పెట్టేసి అట్లాగే 2 కాళ్ళను కలిపి పైకి భుజంగాసనాలు ఎలా లేపుతాం అట్లా కాళ్ళను పైకి లేపాలి. కాళ్ళు కూడా మోకాళ్ళు బెండ్ అవ్వకూడదు, చేతులు బెండ్ అవ్వకూడదు. ఇక అటు కాళ్ళను పైకి లేపినట్లు మెడ నడుము భాగాన్ని కూడా పైకి లేపి అదే విధముగా 2 వైపులా పైకి లిఫ్ట్ చేసి కదపకుండా అదే భంగిమలో ఉంటాం. లేదా 2-3 సార్లు రిపీట్ చేసుకోవటం నెక్ పెయిన్, బ్యాక్ పెయిన్ ఉన్న వారికి ఇది బాగా ఉపయోగపడుతుంది. ఇక చివరిగా వజ్రాసనంలో కూర్చుని ముందుకు వంగి తల నేల కానిచ్చేసేసి చేతులు సీటు మీద అట్లా పెట్టేసుకుని విశ్రాంతి స్థితి, యోగ ముద్రాసన్. ఈ భంగిమలో కదపకుండా అట్లా ఉంటాం. మెడ భాగము, వీపు భాగం అంతా కూడా బాగా రిలాక్స్ అవ్వటానికి యోగ ముద్రాసన్ బాగా ఉపయోగపడుతుంది అన్నమాట.
మనం టేబుల్ మీద అనేక వస్తువుల్ని కదపకుండా అట్లా పెడతాం. వాటిలాగా మనం అట్లా కదపకుండా ఉంటే కుదరదు. మనం కదలాలి, అవి కదలకుండా ఉంటే ఆరోగ్యం. కాబట్టి మనలో కదలికల కోసం రోజంతా కుదరదు. కాబట్టి డెస్క్ జాబ్ నుంచి బయటకు వచ్చాక కానీ వెళ్ళటానికి ముందు కానీ ఇలాంటి ప్రయత్నాలు చేస్తే మీరు జీవితకాలం పాటు అట్లాంటి పనులు చేసుకున్న ఆరోగ్యానికి, శరీర అవయవాలకి నష్టం రాకుండా ఉంటుంది. డాక్టర్ గారు, మరి కొంతమందికి కొన్ని కారణాల చేత, లేదంటే ఎక్కువ ఊబకాయం వచ్చి ఒళ్ళు తగ్గిన, లేదంటే ప్రెగ్నెన్సీ వచ్చి తగ్గిన, ఇలాంటి చోట్ల స్ట్రెచ్ మార్క్స్ అనేవి ఎక్కువ వస్తూ ఉంటాయి కదా. ఆ స్ట్రెచ్ మార్క్స్ అసలు ఇంకా వస్తే జీవితంలో పోవు అని చాలా మంది అనుకుంటూ ఉంటారు. ఇందులో ఎంతవరకు నిజం ఉంది? స్ట్రెచ్ మార్క్స్ తగ్గించుకునే విధానం ఏమైనా ఉందో చెప్తారా? స్ట్రెచ్ మార్క్స్ కొద్దిగా తగ్గాలన్నా, లేని వారికి రాకుండా ఉండాలన్నా కొన్ని ముఖ్యమైన విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్, నీళ్లు తక్కువ తాగటం వల్ల స్ట్రెచ్ మార్క్స్ ఎక్కువ వస్తాయి. ఎందుకు అంటే చర్మం లోపల పొరలో బ్యాండ్స్ ఉంటాయి, కొలాజన్ ఎలాస్టిన్తో కూడిన బ్యాండ్స్ ఉంటాయి. ఈ కొలాజన్ బ్యాండ్స్ నీళ్లు తక్కువ తాగే వారికి డీహైడ్రేట్ అయి ఆ బ్యాండ్స్ చిరిగిపోతాయి. దాని ద్వారా స్కిన్ టోన్ దెబ్బతింటుంది. అక్కడ బరువు పెరిగే కొద్దీ అక్కడ సాగటం వల్ల అక్కడ స్ట్రెచ్ మార్క్ పడిపోతుంది అనమాట. అందుకని రోజు 4-5 లీటర్ల మంచినీళ్ళు తప్పనిసరిగా త్రాగండి. రెండవది, విటమిన్ సి ఎక్కువ కావాలి. అందుకని విటమిన్ సి ఆ కొలాజన్ బ్యాండ్స్కి ఇన్ఫ్లమేషన్ రాకుండా రక్షించడానికి కూడా బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి జామకాయలు, ఉసిరికాయలు, పొల్లటి పళ్ళ రసాలు ఇలాంటి వాటి ద్వారా విటమిన్ సి, విటమిన్ ఏ ఈ రెండు కొలాజన్ ప్రొడక్షన్కి, కొలాజన్ హెల్దీగా ఉండి ఇన్ఫ్లమేషన్ రాకుండా ఉండటానికి బాగా ఉపయోగపడతాయి. ఇక మూడవది, విటమిన్ ఈ ఎక్కువగా ఉండాలి. ఆ విటమిన్ ఈ ఎక్కువగా ఉండేవి పొద్దుతిరుగుడు పప్పులు, బాదం పప్పులు ఇట్లాంటివి. అందుకని ఇట్లాంటి పప్పులను ఎక్కువగా వాడుకుంటే విటమిన్ ఈ బాగా ఉండి ఆ కొలాజన్ హెల్దీగా ఉంటుంది. స్కిన్ కండిషన్గా ఉండి స్కిన్ సాగే గుణాన్ని మృదువుగా ఉంచుకోవటం వల్ల బాగా ఫ్లెక్సిబిలిటీ ఎక్కువ ఉంటుంది. స్ట్రెచ్ మార్క్స్ రాకుండా రక్షించడానికి విటమిన్ ఈ బాగా ఉపయోగం. స్నానానికి వెళ్లే ముందు ఆ భాగాల్లో స్ట్రెచ్ మార్క్స్ వచ్చిన దగ్గర అలోవెరా జెల్ని అట్లా కొంచెం మర్దంలాగా చేసుకుని ఉంచుకుని ఒక అరగంట, పావు గంట ఆగాక లేదా గంట ఆగాక స్నానం చేయటం మంచిది. స్నానం అయిన తర్వాత గానుగాడించిన కొబ్బరి నూనె తీసుకుని ఆ స్ట్రెచ్ మార్క్స్ ఉన్న భాగాల్లో కనుక రాసుకుంటుంటే ఆ భాగాల్లో స్కిన్ టోన్ పెరిగి కూడా స్ట్రెచ్ మార్క్స్ కొంచెం తగ్గటానికి బాగుంటుంది. కాబట్టి చర్మ సంరక్షణకు, స్ట్రెచ్ మార్క్స్ రాకుండా ఉండటానికి ఇలాంటి నియమాలు ఆచరించగలిగితే బాగుంటుంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. గిట్లా అతుక్కొనున్నోళ్ళని దూరం చేయనికే అట్లా చేసిన అత్త, వేరే ఉద్దేశం ఏం లేదు. సార్వాడు ఆ రేణుక చేసిన తప్పుడు పనికి అమ్మగారి కాళ్ళ మీద పడుతుంది. అమ్మగారు చచ్చినా క్షమించరు. రేపటి నుంచి రేణుకని ఆఫీసులోకే రానివ్వద్దు. మంచి పని చేసావు. అనవసరంగా కొట్టాను. ఏమనుకోమాక, ఈ దెబ్బ మనసులో పెట్టుకోమాక. ఇంకెప్పుడు కొట్టను. కానీ ఆ గౌతమ్ మాత్రం మంచోడు కాదు. ఆడితో సావాసం అంటే ప్రాణాలతో సెలగాటం ఆడినట్టే. సరే అత్త, పద. ఒరే నాయన, ఏదో తెలియక గౌతమ్కి భయపడి చేసిందంట. మొదటిసారని క్షమించి వదిలేశాను. అలా ఎలా వదిలేస్తావమ్మా? రేణుక చేసిన పని వల్ల ఒక అమాయకురాలు దోషిలా నుంచుంది. ఇప్పుడు నిర్దోషం తేలింది కదా, తిట్టి తప్పు చేశానని కాళ్ళ మీద పడి క్షమాపణ చెప్పమంటావా? నేను తప్పు చేయలేదని మీరు నమ్మితే అదే చాలు. సరే సరే, త్వరగా ఇంటికి వచ్చానాయన. మురుగన్, మా అమ్మ గురించి మీకు బాగా తెలుసు. మీ మీదున్న కోపంతో మీరు తప్పు చేశారని తెలియగానే తిట్టేసింది. ఇప్పుడు మీరు తప్పు చేయలేదని తెలిసింది కదా, మీరేంటో అమ్మకు అర్థమైంది. అదే చాలు నాకు. అమ్మ తరఫున నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను. క్షమించండి.
వద్దు రాజు, అత్తయ్యే కదా కోప్పడింది. అలా అయినా అత్తయ్య నాతో మాట్లాడిందనే ఫీలింగ్ ఉంది. అది అలానే ఉండని. సారీ చెప్పి ఆ ఫీలింగ్ని పోగొట్టొద్దు. మురుగన్, సార్వాడు. జాగ్రత్తగా ఇంటి దగ్గర దింపు. అలాగే సారు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. చూస్తారండి, వెళ్ళండి. అది అమ్మా, ఉసి బండదన వదిలిసావవి. వదిలేవే బండదన, వాళ్ళు చచ్చిపోతారు. వదిలేయమ్మా, చచ్చిపోయేటట్టున్నారు, చెప్పవే. ఏంటి చాలా ఇంకా గుండు, అదిగో ఆ గ్యాంగ్ లీడర్ చూస్తుంది చూడు. కొట్టు కొట్టు, తన కొట్టు. ఏంటి ఏంటి వద్దమ్మా వద్దమ్మా, నీ దండం పెడతాను, వద్దమ్మా వద్దమ్మా. హ, నేను ముందే చెప్పాను. నా మాట విన్నారా? హ? ఈ ఏరియా మొత్తం మాదే, సీటీ కొడితే అందరూ వచ్చేస్తారో అన్నావు. హ? ఇప్పుడు కొట్టండి. తను అట్లా కొడతా ఉంటే చూసి సీటీ ఎందుకు వేస్తామయ్యా? అది ఏయ్, మీ ఆయన్ని పిలవే. ఇంట్లో ఉంటే మమ్మల్ని తన్నేటప్పుడే బయటకు వచ్చేవాడు కదమ్మా. వాడు ఇంట్లో లేడమ్మా. మరి ఎక్కడున్నాడు? తెల్దయ్యా, కొంపకొచ్చి 2 దినాలైతుందయ్యా. ఎక్కడున్నాడో ఫోన్ చేసి రమ్మని చెప్పు. అలాగేనమ్మా అలాగేనమ్మా, ఇప్పుడే చేస్తానమ్మా. సచ్చినోడు చేసిన సావు పనికి నా మీదకొస్తుంది. అమ్మా, ఫోన్ కలవట్లేదమ్మా. నిజమమ్మా నిజమమ్మా, ఫోన్ కలవట్లేదమ్మా. ఫోన్ మొత్తుకుంటూ ఉందమ్మా, కావాలంటే ఇనమ్మా. ఇదిగో అమ్మా. ఇంటికి రాకుండా మీ ఆయనుండే చోటు ఎక్కడో చెప్పు. అంటే దొంగతనం చేసినప్పుడు పోలీసులు ఇంటికి వస్తారని దొరకకుండా దాక్కునే సీక్రెట్ ప్లేసెస్ ఉంటాయి కదా, వాటి గురించి అడుగుతుంది. ఆడిట్టాంటి కిరికిరి ఏదైనా చేస్తే 2 చోట్లు దాక్కుంటాడమ్మా. ఒకటేమో ఆ కొండగట్టు మీద చిన్న గెస్ట్ హౌస్ ఉంటది, ఆ గెస్ట్ హౌస్ లో దాక్కుంటాడమ్మా. ఒకవేళ అక్కడ లేకపోతే ఆ ఊరు శివర నీళ్ళ ట్యాంకీ ఉంటది కదమ్మా, ఆ పొదల సెడ్లు ఉంటాయి కదమ్మా, అందులో దాక్కుంటాడమ్మా. ఏడు లేకపోతే ఖచ్చితంగా అక్కడ ఉంటాడమ్మా. ఈ 2 చోట్లలో ఏదో చోట ఉంటాడమ్మా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. కిరీటాన్ని కరిగించకుండానే వాళ్ళు వచ్చేస్తారు, మీరు వాళ్ళని వేసేయండి.
ఈలోపు కిరీటాన్ని నేను కరిగించేస్తాను. పున్నమి, కిరీటం ఇక్కడే ఉంది. కంసాలి కిరీటం కరిగించకుండా నువ్వు చూసుకో, వీళ్ళ సంగతి నేను చూసుకుంటాను. పున్నమి! పున్నమి! నా దేవుడి కిరీటాన్ని దొంగిలించడమే తప్పు. ఆ తప్పు చాలదన్నట్టు కిరీటం రూపురేఖల్ని కూడా కరిగించి మాయ చేద్దాం అనుకుంటారా? మీ దుర్మార్గాన్ని దహించేస్తాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. హలో జడి. మీనన్ మినిస్టర్ వెనకాలండి ఇదంతా అంతా నడిపించింది మీనన్. జడి జడి జడి. భూమి గుండ్రంగా ఉన్నట్టు నువ్వు నేను ఏ పని చేసినా తిరిగి తిరిగి ఇద్దరం ఎదురు పడుతూనే ఉన్నాం, తలపడుతూనే ఉన్నాం. నాకు నీతో తలపడి బోర్ కొట్టేసింది జడి. ఇన్ని రోజులు ఏ పోలీసు నా ధీటుకు నిలబడలేదు. అందుకే ఇవాళ నిన్ను చంపేద్దామని ఫిక్స్ అయ్యా. రై, మేడం గారి చేతులు కాళ్ళు విరిచి సేఫ్ గా డెన్ కి తీసుకుని రండ్రా. రే, ఎవడైతే వాళ్ళని తీసుకొస్తారో వాళ్ళకి లైఫ్ టైం సెటిల్మెంట్. రే, గుర్తుపెట్టుకోండి, ఇలాంటి సువర్ణ అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు. రే, వాళ్ళు మన అతిథులరా. ఏ లోటుపాటు లేకుండా కాళ్ళు చేతులు విరిచేసి డెన్కి తీసుకొచ్చేయండి. జడి, మీ ఇద్దరి కోసం నేను డెన్లో వెయిట్ చేస్తా ఉంటా. జాగ్రత్తగా వచ్చేయండి. కాదు, మా వాళ్ళు మిమ్మల్ని జాగ్రత్త తీసుకొస్తారు. ఓకేనా? వస్తాడు, త్వరగా వచ్చేయండి.
జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. సౌమ్య, సౌమ్య సౌమ్య, బాల్కనీలు, బెడ్రూమ్లు, బాత్రూమ్లు అన్ని వెతికారా? ఎవడో చెప్పాడంట, ఎగేసుకొని వచ్చారు. కిడ్నాప్ చేసి తీసుకెళ్ళింది ఎవరో అయితే మా ఇంటికొచ్చి వెతుకుతారేంటి? ఏయ్, మీ అనుమానం తీరిందిగా, ఇక బయలుదేరండి. ఇంకోసారి ఇలా రాకండి, నేను మీ మీద యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది. పద. ఇందాక మనకి చెప్పిన వారు సరిగ్గా చూసుంటారంటావా? అసలు వాళ్ళు చూసింది మన సౌమ్యనేనా? ఇప్పుడు నాకు అదే అనుమానం కలుగుతుంది బావా. సౌమ్య కిడ్నాపర్ల నుంచి తప్పించుకుని రావడం అంత సులభం కాదు. మరి సౌమ్య ఏమైనట్టు? సౌమ్యని తీసుకుని అక్క దగ్గరికి వెళ్దామని చాలా సంతోషపడ్డాను. ముందు ఇక్కడి నుంచి వెళ్దాం పద. నిన్ను ఇబ్బంది పెట్టటానికే ఆ పిల్లను వెతకటానికి వచ్చినట్టు వంక పెట్టుకుని మరీ వచ్చారు. ఇంతకీ ఆ కిడ్నాపర్ల దగ్గర నుంచి తప్పించుకున్న సౌమ్య ఏమైనట్టు? అది మనింట్లోనే ఉంది. నిజంగానా? చెడు విషయాల్లో అబద్ధం చెప్తానా? మంచి విషయాల్లో అయితే చెప్తానేమో గాని. అల్లుడు, కృష్ణ, అల్లుడు, 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 లే అల్లుడు, లే లే అల్లుడు. నీకిదేం రోగం? బంగారం, షాకుల మీద షాకులు ఇస్తుంటే కళ్ళు తిరగవా మరి? ఇంకా నయం, అల్లుడు వయసులో ఉన్నాడు కాబట్టి కళ్ళు మాత్రమే తిరుగుతున్నాయి. నాకైతే గుండె ఆగిపోయేలా ఉంది. గౌతమి, మనం మళ్ళీ తీర్థయాత్రకు వెళ్ళడం బెటర్ అనిపిస్తుంది. అబ్బబ్బా, కాసేపు మీ గోల ఆపండి. నిహా, నువ్వు చెప్పింది నిజంగా నిజమా? అవును గౌతమి, ఎక్కడుందో చూపిస్తాను, రండి. రండి. పదల్లుడు. ఈ రూమ్ లోనే ఉంది. వాళ్ళు ఈ రూమ్ అంతా వెతికారు కదా. దొరకకుండా దాచాను కదా.
ఎక్కడుంది? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నేను ఇక్కడికి ఎలా వచ్చా? కార్లు అందరం కలిసే వచ్చాం కదా మిస్ అమ్మా. మా ఇంటికి వచ్చి నన్నెందుకు పెళ్లికి తీసుకొచ్చారు? నిన్న రాత్రి ఎటులను తప్పించుకొంటివి కాని ఈ రోజు మాత్రము మిస్సమ్మకు తక్కిన వారికి నిజము తెలియను. మేము మీ ఇంటికి రావడం ఏంటి మిస్ అమ్మా? నువ్వే మా ఇంటికి వచ్చి మమ్మల్ని పెళ్లికి తీసుకొచ్చావు. అన్యాయంగా నా మీద నింద వేసి పంపించేసిన ఇంటికి మళ్ళీ నేనే తిరిగొచ్చానా? ఏమైంది మిస్ అమ్మా నీకు? ఇప్పటిదాకా ఫుల్ ఫైర్ మీదుండి పెళ్లి ఆపుతానని శపథాలు చేసి పిల్లలకు ప్రామిస్ చేసి పెళ్లికి రావటం ఇష్టం లేని మమ్మల్ని ఈ పెళ్లికి తీసుకొచ్చి కళ్యాణ మండపంలోకి అడుగు పెట్టగానే ఓ ప్లేట్ ఫిరాయిస్తున్నావేంది? ఇదంతా నిజంగానే జరిగిందా? ఏమైంది మిస్ అమ్మా నీకు? జరిగిందంతా అలా ఎలా మర్చిపోయావు? అదే అమ్ము పాప, నాకు కూడా అర్థం కావడం లేదు. జరిగింది ఇదే అయితే నాకెందుకు గుర్తులేదు? మిస్సమ్మా మిస్సమ్ ఉన్నా బాగుండేది. పిల్లల్ని దగ్గరుండి మండపానికి తీసుకొచ్చేది. వచ్చిందండి, పిల్లల్ని దగ్గరుండి తీసుకొచ్చింది. మిస్సమ్మా, ఇక్కడికి వచ్చావేంటి మిస్సమ్మా? నిన్ను అమర్ చూస్తే కోపడతాడు. మనోహరి చూస్తే అందరి ముందు గొడవ చేసి నిన్ను మళ్ళీ బాధ పెడుతుంది. నువ్వు బాధపడటం నేను చూడలేను. త్వరగా వెళ్ళిపో మిస్సమ్మా, త్వరగా వెళ్ళిపో. మిస్సమ్మ వెళ్ళిపోవడానికి రాలేదు తాతయ్య, మనోహరి ఆంటీని వెళ్ళగొట్టడానికి వచ్చింది. ఎవరికి ఇష్టం లేని పెళ్లిని ఆపడానికి వచ్చిన సూపర్ ఉమెన్ మిస్ అమ్మ. బాధలో ఉన్న మాకు ధైర్యాన్ని ఇచ్చి ఊపునిచ్చి ఇక్కడికి తీసుకొచ్చింది. ఈ పెళ్లి ఆపుతానని మా మీద ప్రామిస్ కూడా చేసింది. మీరు చూస్తూ ఉండండి తాతయ్య, వచ్చిన పని ఎంత స్మూత్ గా చేసేస్తుందో. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఆయన మనోహరి మెడలో తాళి కట్టకూడదు అంటే నేను ముహూర్తం లోపు భాగమతి శరీరంలోకి ప్రవేశించాలి. చాలు బాలిక, చాలు. నీవు పెట్టిన పరుగు, పంచిన ప్రేమ, పడిన కష్టములు చాలు. ఎటులో జరగవలనని లిఖించి ఉన్నదో అటులోనే జరుగును. నా మాట విని మనము బయలుదేరదము. రమ్ము రమ్ము బాలిక. రాను గుప్తా గారు, రాలేను కూడా. నేనే కాదు, ఏ తల్లి తన పిల్లలు ఆపదలో ఉన్నారని తెలిస్తే ప్రాణం పోయినా కూడా పోరాడుతూనే ఉంటారు. నేను అదే చేస్తున్నా.
ఇంత కష్టపడి నీవు లోపలికి వెళ్ళి ఆ బాలిక దేహమున ప్రవేశించినను ఏమి ఉపయోగమున్నది బాలిక? మనోహరిపై నీవు చేయు ఆరోపణలకు సాక్ష్యములున్నవా? అవి నీవు ఎటుల నిరూపించగలవు? నాకు కూడా లోపలికి వెళ్ళి నిజాలు చెప్పి కన్విన్స్ చేసే ఓపిక టైము రెండు లేవు గుప్తా గారు, లేవు. పౌర్ణమి గడియలు అయిపోయే లోపు అగులోపు మా ఆయనతో భాగ్య మెడలో తాళి కట్టేలా చేస్తా. దేవుడు తలపెట్టిన గొప్ప కార్యం ఇలా ప్రకృతికి విరుద్ధముగా వెళ్ళినచో జరగబోవునది వినాశనం. ఆయనను రెండు జీవితములను ముడిపెట్టు అధికారము నీకెవరిచ్చితివి? అది చేయవలసినది ఆ పైవాడు మాత్రమే. ఆ పైవాడు ఎప్పుడు అనుకున్నాడు గుప్తా గారు. అందుకే ఇద్దరిని కలపక ముందే వాళ్ళ దారుల్ని కలిపాడు. నా తాళి ఎప్పటికైనా తనకే దక్కాల్సింది కాబట్టి నేను చనిపోయిన వెంటనే నా తాళి తన దగ్గరికి చేర్చాడు. భాగ్యని పిల్లలకి దగ్గర చేశాడు. ఇంటి కోడలు కాకముందే పెద్దవాళ్ల మనసుకి దగ్గర చేశాడు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. సక్సెస్ఫుల్ గా నందిని పెళ్లి చూపులు చెడగొట్టాను. పెళ్లి వాళ్ళు నందినిని చీకొట్టి వెళ్లిపోయారని సుమా ఆంటీ ఫోన్ చేసి చెప్పింది. ఇక నుంచి ఆ ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా ఇలాగే చెడగొడతాను. నాకు స్థానం లేని ఆ ఇంట్లో ఎవ్వరికీ మనశ్శాంతి ఉండకూడదు. మీరా నన్ను కొడతారా? నన్నెందుకు కొడుతున్నారు? అసలు నీ తప్పు చేశారని కొడుతున్నారు. కడుపుతో ఉన్నారని చూడకుండా నా మీదే చేయి చేసుకుంటారా? కడుపుతో ఉన్నావు కాబట్టి చంప దెబ్బతో సరిపెడుతున్నాం. ఇంకా దీంతో మాటలేంటి వసు? దీని గొంతు పిసికి చంపేద్దాం. నన్నే చంపుతారా? నీ కడుపులో బిడ్డే లేకపోతే ఖచ్చితంగా చంపేవాళ్ళం. నువ్వు చేసిన తప్పుకి ఆ బిడ్డకి శిక్ష ఎందుకని వదిలేస్తున్నాం. అంత పెద్ద తప్పు నేనేం చేశాను? నువ్వేం చేశావో మాకు తెలుసు. నందిని జీవితం నాశనం చెయ్యాలనుకుంటున్నావా? నందినికి అఖిల్కి సంబంధం ఉందని ఆ పెళ్లి వాళ్లతో చెప్తావా? నేను ఎవరికి చెప్పలేదు. నార్మోయ్, పెళ్లి వాళ్ళు మాకంతా చెప్పారు. సాటి ఆడపిల్ల అని కూడా చూడకుండా తన మీద అబద్ధపు నిందలు వేస్తావా? నీలా తన జీవితం కూడా నాశనం అవ్వాలనుకుంటున్నావా? అవును. అఖిల్ నాకు డివోర్స్ ఇవ్వడానికి కారణం ఆ నందిని. తన మోజులో పడి అఖిల్ నన్ను వదిలించుకున్నాడు. అది నోరా ఇంకేమైనానా? పరాయి వాడి మోజులో పడింది నువ్వు. నీ చేతులారా జీవితాన్ని నాశనం చేసుకునేది నువ్వు. నీకు నువ్వే శత్రువయ్యావు.
నందిని ఆ ఇంటికి రాకపోయింటే నేను ఆ ఇంట్లోంచి వచ్చేదాన్ని కాదు. నందిని రావడానికి కారణం ఎవరు? నువ్వు కాదా? నువ్వే అఖిల్ని సరిగ్గా చూసుకునుంటే నందిని వచ్చుండేదా? నువ్వు అఖిల్ని నిర్లక్ష్యం చేశావు కాబట్టే నందిని రావాల్సి వచ్చింది. నర్సుగా వచ్చి నా భర్తని వలలో వేసుకుంది, నా కాపురాన్ని కూల్చింది. మళ్ళీ తప్పుగా మాట్లాడుతున్నావు. కొట్టానంటే మొహం పచ్చడైపోతుంది. నా చెల్లెలు నీలా కాదు, అది నిప్పు. అవును, ఆ నిప్పే నా కాపురాన్ని తగలబెట్టింది, నన్ను ఆ ఇంట్లోంచి వెళ్ళగొట్టింది. అది నీ స్వయంకృత అపరాధమని నీకెన్నిసార్లు చెప్పాలి? ఇంత జరిగినా నువ్వింకా మారవా? నీ తప్పు తెలుసుకోవా? మనిషివే కదా నువ్వు, చదువుకున్నావు కదా, ఆ మాత్రం ఆలోచించవా? మీరంతా కలిసి నా లైఫ్ ని, నా ఫ్యూచర్ ని నాశనం చేశారు. మీ మళ్ళీ వదిలిపెట్టను. ఇక్కడికిక్కడే నేను చంపేస్తే నీకు దిక్కెవరు? వద్దు, ఆగు. దీన్ని చంపితే మనకే పాపమంతా చుట్టుకుంటుంది. ఇంకోసారి నా చెల్లి జోలికొచ్చావో పాపమని కూడా చూడను, చంపి పాతేస్తాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. విషయం ఏంటంటే, వాడు మీ నాన్నని కలిశాడు అనగానే వాడికి నిన్నిచ్చి మీ నాన్న పెళ్లి చేస్తానని మాటిచ్చాడని తెగ టెన్షన్ పడిపోయాను. అసలు అలా ఎలా మాటిస్తాడు? నాకిచ్చి పెళ్లి చేస్తానని మాటిచ్చి వాడికిచ్చి ఎలా చేస్తాడు? ఈయనంత ఎదవేంటి అనుకున్నా. ఏమన్నావు? ఇదేంటిలా సాంబార్ పోసావు? సాంబార్ కాదు, యాసిడ్ పోస్తా. మా నాన్నని పట్టుకుని అంత మాట అంటావా? చెప్పేది పూర్తిగా వినవా? అంత తొందర ఎందుకు? కొత్త షర్ట్ పాడైపోయింది అలా అనుకున్నాను, కానీ నిజం తెలిసాక మీ నాన్న దేవుడని అర్థమైందనే లోపు సాంబార్ అభిషేకం చేసేశావు. మీరనుకున్నా నా ముందు చెప్తే అలాగే కోపం రాదా నాకు? నాకేం తెలుసు నీలో ఈ యాంగిల్ కూడా ఉందని. సర్లే, విషయం ఏంటంటే, ఆ అనుమానం భయంతో మా అమ్మా నాన్నలతోనే మాట్లాడిద్దామని నేరుగా మా వాళ్ళతో మీ ఇంటికే వచ్చాను. ఏంటి, మీ వాళ్ళని తీసుకుని మా ఇంటికి వచ్చావా? మరి నేను మాట్లాడేశాను కదా, అందుకే మా వాళ్ళని తీసుకొచ్చాను. మాట్లాడారా? మాట్లాడాం. అప్పుడే తెలిసింది, నేను అనుమానించినట్టుగా వాడు మీ నాన్నతో మాట్లాడింది నీ విషయమే అయినా అది పెళ్లి గురించి కాదంట. నిన్ను పోటీలకు తీసుకెళ్లడానికి పర్మిషన్ అడిగాడంట. దానికి మీ నాన్న సరే అంటే నేను దాన్ని ఇంకో దానికి సరే అన్నాడు అనుకుని చివరికి ఇదిగో ఇలా సాంబార్ మీద పోయించుకునేదాకా వచ్చింది. ముందు మా అమ్మా నాన్న ఆవేశపడినా నిజం తెలిసాక నన్ను మీ ఇంట్లోనే గదిలోకి తీసుకెళ్ళి తప్పురా అని పద్ధతిగా చెప్పారనుకో, గదిలో నుంచి బయటికి రాగానే మన పెళ్లి చేయాలన్న టాపిక్ వచ్చింది. మీ నాన్న సరే త్వరలోనే మంచి ముహూర్తం చూసి పెళ్లి చేసేద్దామని అన్నారు. అదనమాట గుడ్ న్యూస్. ఇప్పుడన్నా స్వీట్ తీసుకోండి. మీరు చెప్పింది ఇంత క్లియర్గా చెప్పినా అర్థం కాలేదా? త్వరలోనే మా ఇద్దరి పెళ్లికి ముహూర్తం పెట్టిస్తామన్నారు. సాక్షాత్తు మీ నాన్నగారే మాటిచ్చారు కాబట్టి ఇక మన పెళ్లి జరిగిపోయినట్టే. నేను హ్యాపీ, నువ్వు హ్యాపీ కదా?
ఒక గుడ్ న్యూస్ చెప్దామని వస్తే నన్ను సాంబార్లో ముంచేశావు. సరే, చేసేదే ఉంది, పోయి కడుక్కోవడం తప్ప. స్వీట్ తినండి. వద్దులేండి, మేమిద్దరం క్యారెట్ షేర్ చేసుకుంటాం. సరే, దీన్ని ఒక ముఖ్యమైన వ్యక్తికి ఇవ్వాలి. వస్తాను, బాయ్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఈ ఫోటోని అడ్డం పెట్టుకొని ఆద్యని వాళ్ళంతట వాళ్లే బయటికి గంటేసేలా చేస్తాను. ఆ పంచేవి ఇది చూసాక ఇక దాన్ని ఇంట్లో ఎలా పెట్టుకుంటారో నేను చూస్తాను. అనుకోకుండా నా కంట పడిన ఆద్య భలే దొరికింది. ఇక ఆద్యని ఆ ఇంట్లో నుంచి బయటికి పంపించడాన్ని ఎవ్వరూ ఆపలేరు. వాడికపై మళ్ళీ నీ వెంటపడ్డు రామా. కనీసం నిన్ను కన్నెత్తి చూసే ధైర్యం కూడా చేయడు. మీ నాన్న ఆ రేంజ్లో ట్రీట్మెంట్ ఇస్తాడు కదా. ఆయన వెళ్తానని డిసైడ్ అయ్యాడా? ఛాలెంజ్ చేసి మరీ వెళ్ళాడు. వెళ్తాడు, వెళ్ళి మీ నాన్నని కలుస్తాడు, కాళ్ళు చేతులు విరగ్గొట్టించుకుంటాడు. ఈ గుడ్ న్యూస్ చెప్పాలనే ఫోన్ చేశాను. బాయ్. సార్ వచ్చి నాన్నతో మాట్లాడితే ఇంకేమైనా ఉందా? భగవంతుడా. నీ విషయంలో నేనేం చేసినా నాకు తప్పు కాదు. నువ్వు నా హక్కు, నా ప్రాణం. నువ్వు లేకుండా నేను బతకలేనాదిగా. ఏంటి అలా చూస్తున్నావు? ఏదైనా అడగాలని కానీ అనాలని కానీ ఏం అనిపించట్లేదా? నన్ను చూడగానే నీకేదో ఒకటి అనిపించాలే. అవునులే, నాతో మాట్లాడాల్సిన అవసరం ఏముంది? మాట్లాడేవాళ్ళు, మాట్లాడించేవాళ్ళు, కోగిలింతలు ఇచ్చేవాళ్ళు ఉండగా ఇంకా నాతో పనే ఉంది. చారు, మాటలు మర్యాదగా రానివ్వు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే బాగుండదు. హలో హలో, ఆవేశం తగ్గించు. నీకంటే నేను ఎక్కువ ఆవేశపడగలను, పడాలి కూడా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏంటలా చూస్తున్నావు? నీకంటే నేనంతో ఎత్తులో ఉన్నాననిపిస్తోంది కదా? కాదు, గాలిలో పేక మెడలు కట్టేవాళ్ళెప్పుడు అలా నీలా ఊహల్లో తేలుతూ ఉంటారనిపిస్తుంది. కళ్ళు తెరిచి వాస్తవంలోకి వచ్చేసరికి ఆ గాలి పేక మేడలు కూలిపోతాయి. నేను గాలి మేడలో పేక మేడలో కట్టేవాణ్ణి కాదు. నేను కోరుకున్న దానికోసం, అందుకోవాలనుకున్న అందలం కోసం ఎంత ఎత్తుకైనా పడగ ఎత్తగల ఆదిశేషుని. లోక్, మీరంతా నా ముందు చిన్న చీమల్లా ఉన్నారు. ఇది నా స్థాయి.
అది మీ స్థాయి. హలో, నేను చిన్నప్పుడు చదువుకున్న పద్యం ఒకటి గుర్తొస్తోంది. బలవంతుడ నాకేమని పలువరతో నిగ్రహించి పలుకుట మేల, బలవంతమైన సర్పము చలిచీమల చేత చిక్కి చావదే సుమతి. సో మన బలాన్ని చూసి ఎప్పుడు విర్రవీగిపోకూడదు. పరిస్థితులు ఎప్పుడు ఒకేలా ఉండవు. ఎగ్జాక్ట్ గా నేను కూడా నీకు అదే చెప్తాం అనుకున్నా. ఈ వర్కర్స్ అందరూ నీతో ఉన్నారని ఏదో ఛాలెంజ్ చేశావు. ఓడిపోతా. నా ధైర్యం నేనే అజయ్. నిజానికి మాకున్న యూనిటీ చూసి నీకు భయం వేస్తున్నట్టుంది. అందుకే మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నావు. భయపడకు. ఈ కంపెనీని మేం దక్కించుకున్నా సరే నిన్ను వెళ్ళగొట్టాం. నెవర్. ఈ అజయ్కి భయం అంటే ఏంటో తెలీదు. I'll never look down. ఆల్రెడీ నీ చూపు కిందకే ఉంది అజయ్. మేమంతా గర్వంగా తల ఎత్తుకుని మాట్లాడుతున్నాం. ఈ డిఫరెన్స్ నీకు అర్థమైందనుకుంటా. ఎలాగైనా గెలుస్తామనే నమ్మకంతోనే కదా ఇలా నాతో సవాల్ చేస్తున్నారు. నేనెప్పటికీ మిమ్మల్ని గెలవనివ్వను. నువ్వెప్పుడు రామాయణం వినుండవజయ్. హనుమంతుడు లంకలోకి ప్రవేశించకుండా ఒక రాక్షస అడ్డుకుంది. ఎంత ప్రయత్నించినా ఆయన్ని అడ్డుకోలేకపోయింది. చివరికి ఏకంగా మింగేసింది కూడా. కాని హనుమాన్ ఊరుకుంటాడా? ఆ రాక్షసిని చీల్చుకుని మరి బయటికొచ్చాడు. సీతమ్మను కలవాలని, శ్రీరాముడి బాధ తీర్చాలనే సంకల్పం హనుమాన్ది. అలాగే ఈ ఫ్యాక్టరీలో ఈ కార్మికుల ఉద్యోగాలు పర్మనెంట్ కావాలనే సంకల్పం నాది. ఎన్ని అడ్డంకులొచ్చినా నా సంకల్పం నెరవేరుతుంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఆ మదన్ కి మీరు వార్నింగ్ ఇచ్చారు కదా, ఆ తర్వాత కొంతకాలం అతను కామ్గానే ఉన్నాడు. కానీ కొంతకాలం తర్వాత మళ్ళీ వెంటపడడం స్టార్ట్ చేశాడు. చాలా ఇరిటేట్ చేశాడు. నా వీక్నెస్ ని అడ్డు పెట్టుకొని నన్ను బ్లాక్మెయిల్ చేయడం స్టార్ట్ చేశాడు. ఏ విషయం అడ్డు పెట్టుకుని బ్లాక్మెయిల్ చేశాడు? అయ్యో, సర్జరీ ఫైల్ గురించి చెప్పేస్తే నేనే రాధికి నన్ను తెలిసిపోతుంది. ఇప్పుడు ఎలా? చెప్పండి, ఏ విషయం అడ్డు పెట్టుకుని బ్లాక్మెయిల్ చేశాడు? అది మిమ్మల్ని చంపేస్తానని, స్వీటీని పింకీని కిడ్నాప్ చేస్తానని బ్లాక్మెయిల్ చేశాడండి. అందుకే భయపడిపోయాను. నేను మళ్ళీ స్కూల్లో జాయిన్ అవ్వడానికి కారణం అతనే. అతను చెప్పినట్టు స్కూల్కి వెళితే వదిలేస్తాడు అనుకున్నాను. కానీ రోజు రోజుకి హద్దు మీరు ప్రవర్తించడం స్టార్ట్ చేశాడు. నాతో మిస్బిహేవ్ చేయడం, నేను ఎదురు తిరిగితే పనిష్మెంట్ అంటూ ఇంకా టార్చర్ చేయడం, ఇలా చెప్పుకుంటూ పోతే వాడి అరాచకాలు 1-2 కాదు. మొన్న ఏకంగా నన్ను హోటల్కి రమ్మని పిలిచాడు. నేను వెళ్ళకూడదని అనుకున్నాను, కానీ వాడు నన్ను వదిలిపెట్టలేదు. నాకు వెళ్ళక తప్పలేదు. నేను అక్కడికి వెళ్ళి వాడికి స్ట్రాంగ్గా వార్నింగ్ ఇద్దాం అనుకున్నానే కానీ చంపుదామని నేను అస్సలు అనుకోలేదు.
ఇంటికి వెళ్ళాక వాడు నన్ను బలవంతం చేయబోతే పెనుగులాట జరిగింది. తప్పని పరిస్థితుల్లో వాడి నుంచి తప్పించుకోవడం కోసం వాడిని తోసేసి వచ్చేసాను. వాడు వెంట పడితే డోర్ వేసి నేను పారిపోయాను. కాలుస్తున్నావండి? అది జరిగింది. తీరా చూస్తే వాడు చనిపోయిన విషయం విని నేను షాక్ అయిపోయాను. నిజంగా వాడి చావుతో నాకు ఎలాంటి సంబంధం లేదండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అదిగో అదేనమ్మా. అన్ని పాములున్నాయి, వెళ్తే బతుకుతామంటారా? అక్షర వెళ్తుంది. అమ్మదయ నీపై ఉందని మబ్బులు కమ్మిన చంద్రుని కాంతులు బయటికి వచ్చినప్పుడే నిరూపణ అయింది. నీ సంకల్పం చాలా గొప్పదమ్మా. పైగా అదే కుటుంబం. ఆ నాగులు వాటిని కాపాడేవే కదా, నీవు కూడా కాపాడేదానివే కదమ్మా. వెళ్ళమ్మా, ఏమీ కాదు. ఆ తల్లి నామస్మరణ చేస్తూ వెళ్ళు. అంతా విజయమే. సరే. జై దుర్గమ్మ, జై భవాని, 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 జై దుర్గమ్మ. విశ్వ వినోదిని నందనుతే గిరివర వింధ్య శిరోధిని వాసిని విష్ణు విలాసిని జిష్ణునుతే భగవతి హేషితి కంఠ కుటుంబిని పూరి కుటుంబిని పూరి కృతే జయ జయ హే మహిషా జై దుర్గమ్మ, రమ్య కపర్దిని శైలసుతే. జై దుర్గమ్మ. సురవర వర్షిణి దుర్ధర దర్శిని దుర్ముఖమర్షిణి హర్షరతే త్రిభువన పోషిణి శంకర దోషిణి గిల్విషమోషిణి కోశరతే తనుజని దోషిణి దిది సుతరోషిణి దుర్మద శోషిణి సింధు సుతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్య కపర్దిని శైలసుతే ఐ జగదంబ మదంబ కదంబ వన ప్రియవాసిని హాసరతే శిఖరి శిరోమణి తుంగ హిమాలయ శృంగ నిజాలయ మన్యగతే ఐ నందిని నందిత మేదిని విశ్వ వినోదిని నందనుతే గిరివర వింధ్య శిరోధిని వాసిని విష్ణు విలాసిని జిష్ణునుతే భగవతి హేషితి కంఠ కుటుంబిని పూరి కుటుంబిని పూరి కృతే జై దుర్గమ్మ, జై భవాని, జై దుర్గమ్మ. చేరవలసిన చోటుకే చేరుతున్నాయని ఆ నాగులు కూడా వెళ్ళిపోయాయి తల్లి.
జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇదిగో మరదల పిల్ల, మీ ఆయనట పూజ చేస్తుంటే నువ్వు అట్ట ఆకలితో ఉన్నావు అనుకో, అసలు పూజ చేసిన ఫలితం దక్కదు. అవునేలప్పా, నువ్విట కడుపు మార్చుకుంటే నీ పెనిమిటి 3 రోజులు కాదు 30 రోజులు కూకోవాలి. 30 రోజులా? చూసావా ఎట్టా బెదిరిపోతున్నాడు? నువ్వు కడుపు మార్చుకుని మీ ఆయన్ని 30 రోజులు కడుపు మాడుస్తావో, కడుపు నిండా తిని పూజని 3 రోజుల్లో ముగిస్తావో నువ్వే ఆలోచించుకో. అలా అయితే తింటాను. ఆయన కష్టాలు 3 రోజుల్లో పోయి పూజ ఫలితాలు దక్కాలి. రారా కూసో కూసో. సరే కూకో. నువ్వు కడుపు మార్చుకుంటే మా కడుపు కాలినట్టేనమ్మా. తిను. ఏంటండి ఆ కన్నీళ్ళు? ఇవి ఆనంద బాష్పాలు. తిను, నువ్వు తిను. అక్కడ ఆనంద బాష్పాలు, ఇక్కడ కన్నీళ్లు. నా వల్ల కాదే, నేను తినేసి వస్తాను. నువ్వు వెళ్ళిపోతే ఆస్తి పోతుందిరా. తినకుండానే ఉంటే ఇక్కడ ప్రాణం పోతుందే. నేను తినేసి వస్తాను. నేను తిండికి నిద్రకి ఆగలేను. నేను పోతా. నేను వెళ్ళి నిజం చెప్పేస్తాను. పోమా. పూజ, నేను పూజ నుంచి విరమించుకుంటున్నాను. అయ్యో, అందుకే తినేస్తున్నాను. ఏవండి, పూజ మధ్యలో నుంచి అలా రాకూడదండి. నా మాంగళ్యం 10 కాలాల పాటు పచ్చగా ఉండటం మీకు ఇష్టం లేదా? మాంగళ్యం లేదు, తడికా లేదు. అసలు నేను నీ మొగున్నే కాదు. నేను నీ మెళ్ళో తాళే కట్టలేదు. ఏంటండి మీరనేది? అవును, ఇదంతా డ్రామా. నీ ఆస్తిని కొట్టేయాలి అని ఆ బాబ్జీ కర్పూరం చెప్తే నువ్వు గతం మర్చిపోయావు కాబట్టి దాన్ని బేస్ చేసుకుని మేము ఇలా నాటకం ఆడుతున్నాం అంతే. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఆగో, ఏయ్ నిన్నే, ఆగో. నన్నేనా? నిన్నేరా. మా సాంబా అన్నను కొట్టి లోపలికొచ్చావు. డబ్బులు లెక్క పెట్టుకుంటూ వెళ్ళిపోతున్నావు. ఎవరు నువ్వు? నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. ఏయ్ ఆగరా. అడుగుతుంటే దున్న పోతల వెళ్ళిపోతున్నావేంటి? ఆ డబ్బులు ఎక్కడివి నీకు చెప్పు, చెప్పు. షిట్, వీడు ఎవరి కంటైతే పడకూడదు అనుకున్నాను, దాని కంటే పడ్డాడు. చా, ఇప్పుడెలా? వదులు. చెప్పేదాకా వదలను. ఏవండి, అత్తయ్య, మావయ్య, పిన్ని, బాబాయ్ అందరూ రండి. నీకింత డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పు. ఎక్కడైనా దొంగతనం చేసావా? చెప్పరా, చెప్పు. రండి, అందరూ రండి.
ఎవరు సీత ఇతను? వీడెవడో తెలియదు మామా. మన వాచ్మెన్ ని కొట్టి ఇంట్లోకి వచ్చాడంట. ఈ డబ్బులు లెక్క పెట్టుకుంటూ వస్తూ నాకు ఎదురుపడ్డాడు. ఇన్ని డబ్బులు ఎక్కడివి అని అడుగుతుంటే చెప్పట్లేదు. రే, ఎవరా నువ్వు? చెప్పు, చెప్తావా లేదా? వాడు మాటలతో అడిగితే చెప్పేలా లేడు రామ్. 4 తగిలించు. కరెక్ట్ బాబాయ్. మనిషికో మాట గొడ్డుకో దెబ్బ అంటారు. వీడు పశువులా ఉన్నాడు. ఈ డబ్బుల గురించి చెప్పే వరకు వీడికి దేహశుద్ధి చేయాల్సిందే. చెప్పరా? చెప్పు, చెప్తావా లేదా? చెప్పు, చెప్పరా? చెప్పు, చెప్పు, చెప్పరా? చెప్పు. ఆగండబ్బా, చెప్తాను. చెప్పు. ఈ డబ్బులు నువ్వు దొంగతనం చేశావు కదా? లేదు, ఈ డబ్బులు నాకు మహాలక్ష్మి మేడం ఇచ్చారు. మా పిన్నిచ్చిందా? ఎందుకు? సుమతి గారి గురించి ఇచ్చారు. సుమతి అత్తమ్మ గురించి? మా అత్తయ్య నీకు ఇన్ని డబ్బులు ఎందుకు ఇచ్చింది? అది నేను చెప్పరా? చెప్పకపోతే మళ్ళీ కొడతాను. నేను సుమతి గారిని మళ్ళీ ఆగేవేంటి? చెప్పు. నా అంతటి నేనేమీ చేయలేదు. అంతా మహాలక్ష్మి మేడం గారు చెప్తేనే చేశాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. భర్తకి కనీసం టిఫిన్ పెట్టలేకపోయానని లోపల కుమిలిపోతున్నావా? లేదు, లోపల చాలా సంతోషంగా సంబరాలు చేసుకుంటున్నాను. సంబరాలు చేసుకుంటున్నావా? ఎందుకు? ఎందుకంటే నేను గెలిచాను. అందుకే నాలో నేను ఆనందపడుతున్నాను. నువ్వు గెలిచావా? ఇందులో నీ గెలిపే ఉంది? నాకు తెలిసి మీకు మా ఆయనకి ఎప్పటినుంచో మాటలు లేవు. కనీసం నా భర్త మీ వైపు కూడా సరిగ్గా చూడరు. మీ చేతులతో ఏమిచ్చినా తీసుకోరు. అలాంటిది మీ చేత్తో టిఫిన్ పెడితే ఆయన తిన్నారు. మీరు మాట్లాడిస్తే ఆయన మాట కూడా కలిపారు. ఇన్నాళ్లలో జరగని ఈ పని నా వల్ల జరిగింది. మీరిద్దరూ కలిశారు. అది ఖచ్చితంగా నా గెలిపే కదా. అలాగే ఆనందపడు. అంతేకాదు, మీరు మొదటిసారి పని చేశారు. ఎప్పుడు పెత్తనం చలాయిస్తూ అందరికీ ఆర్డర్లు వేసే మీరు నా భర్తకి టిఫిన్ పెట్టారు. ఇది అంతకంటే ఆనందమైన విషయం. నేను పని చేశాను. ఎందుకో తెలుసా? రాధని నీకు దూరం చేయడానికి. అయ్యో, మీకోటి అర్థం కావట్లేదు అత్తయ్య. నా భర్తే నన్ను దూరం పెడదామనుకుంటే అది కుదరట్లేదు. మీ వల్ల సాధ్యమవుతుందా? ఈ రోజు నీ భర్తకి టిఫిన్ పెట్టనివ్వకుండా చేశాను. ఇది చాలు నాకు. ఇంతటితో అయిపోలేదు అత్తయ్య. త్వరలోనే నేను నా భర్తకి టిఫిన్ పెట్టడం కాదు, ముద్దలు చేసి నా చేత్తో తినిపించే రోజు తప్పకుండా వస్తుంది. పగటి కళ్ళలు కనుకు. నా భర్త నన్ను ప్రేమించడం మీరు చూస్తారు. అదేవో కాని ఈ ఇంటి నుంచి నీ భర్తే నిన్ను గెంటేయడం చూస్తానేమోనని నాకు అనిపిస్తుంది. జస్ట్ కొన్ని రోజులు వెయిట్ చేయండి. నా భర్త ఎలా మారుతారో మీకు చూపిస్తాను. అత్తయ్య, ఇంకో విషయం. ఇప్పుడు మీ కొడుక్కి ఎలా వడ్డించారో అదే చేతులతో మీ భర్తకి, అంటే
మావయ్యకి కూడా వడ్డించేలా నేను చేస్తానుగా. అత్తయ్య, మీరు టిఫిన్ చేయరా? నాకేం వద్దు. పోనీ నేను తింటాను, నాకు వడ్డిస్తారా? ఏయ్, నీకు ఆటలుగా ఉంది కదా, చెప్తా. నిన్నొక ఆట ఆడుకుంటా చూడు. బెస్ట్ ఆఫ్ లక్ అత్తయ్య. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఎక్కడికి వెళ్తున్నావమ్మా? రేపో మాపో కాన్పయ్యేలా ఉంది, అలాంటప్పుడు ఒక్కదాన్నే వెళ్తున్నావు? ఒక్కదాన్నే లేను, తోడుగా మీ వాళ్ళని వెంట పెట్టుకుని రావాల్సిందే అంటున్నాను. ఎక్కడికి రమ్మంటున్నావమ్మా? మీ ఇంటికా? ఇదేంటి ఈమె ఇలా మాట్లాడుతుంది? పురటి నొప్పుల వల్ల కాస్త విసుగ్గా ఉందేమో. పోనీ ఎక్కడికి వెళ్ళాలో చెప్పమ్మా, క్యాబ్ గానీ ఆటో గానీ ఎక్కిస్తాను. ఇప్పుడో అప్పుడో కాన్పయ్యేలా ఉంటే ఆసుపత్రికి వెళ్తారు. మళ్ళీ నువ్వు ఎటెళ్ళాలని అడుగుతావేంటమ్మా? వెళ్ళు వెళ్ళు, నువ్వు గుడికి వెళ్ళాలిగా, పో. నేను గుడికెళ్తున్నానని నీకెలా తెలుసు? అమ్మవారి మొక్కుంటేనే కదా ఇలాంటి చీర కట్టుకునేది. ఎన్ని పూజలు చేసినా నా మొగుడిలా నీ మొగుడు కూడా అన్ని విషయాలు పంచుకోడు. విశాల్ బాబు గారి గురించి నీకు తెలియకుండా మాట్లాడుకు. నీ చిరాకుని మా మీద చూపిస్తున్నావు. ఆటోని పిలుస్తానన్నావు కదా. నా మాట వినేంత ఓపిక కూడా లేదు నీకు. ఆగుతున్నావా అసలు? నీ కూతురు గురించి తెలుసుకోవాలని లేదా నీకు? నొప్పులు ఎక్కువవుతున్నాయి తల్లు. నా పెద్ద కూతురు గురించి నీకు తెలుసా? చెప్పమ్మా, చెప్పు. ముందు నా కాన్పు కానివ్వు, తర్వాత చెప్తాను. అమ్మా, అయ్యో, ఇక్కడ ఒక్క బండి కూడా రావడం లేదే. అమ్మా, అమ్మా, అయ్యో కొంచెం ఓర్చుకో. ఆ చెట్టు దగ్గర కూర్చుందో గాని రామ్మా. నా వల్ల కాదు, ఇక్కడ కాన్పోతుంది. అమ్మా, ఎండ పడకుండా చూస్తావో, నలుగురి కంట పడకుండా చూస్తావో నీ ఇష్టం. అమ్మా, అమ్మా, అయ్యో అయ్యో, అమ్మా, ఇప్పుడెలా? అమ్మా, ఇక్కడ ఎలా కాన్పు చేయడం? ఎండ పడకుండా పైన పట్టడానికి ఏమీ లేదు, ఎవరు చూడకుండా కట్టడానికి ఏమీ లేదు. ఎలా చేయనమ్మా నీ కాన్పు? మీ అత్త చీరలు ఎక్కడున్నాయో తీసుకొచ్చి చుట్టూ చుట్టూ. గాయత్రమ్మ గారి చీరలా? అవునమ్మా. నీకెలా తెలుసు? అమ్మా, అయ్యో అయ్యో అమ్మా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. విశాలక్ష్మ తల్లి, నువ్వే నాకు సాయం చేయాలమ్మా. ఈ అమ్మకు కాన్పు సజావుగా జరిగి తన బిడ్డని కాపాడుకోవాలి. నువ్వే ఏదైనా చెయ్యమ్మా. వినోదిని నందనుతే గిరివర వింధ్య శిరోధిని వాసిని విష్ణు విలాసిని జిష్ణునుతే భగవతి హేషితి కంఠ కుటుంబిని భూరి కుటుంబిని భూరి కృతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్య కపర్దిని శైలసుతే.
ఐ జగదంబ మదంబ శిఖరి శిరోమణి తుంగ హిమాలయ శృంగ నిహాలయ మధ్యవతిని నందిత మేదిని విశ్వ వినోదిని నందనుతే గిరివర వింధ్య శిరోధిని వాసిని విష్ణు విలాసిని జిష్ణునుతే భగవతి దేశిని కంఠ కుటుంబిని పూరి కుటుంబిని పూరి కృతే వచ్చావా నాగయ్య? నీ వెంట అమ్మగారి చీరలు కూడా వచ్చాయా? విశాలాక్షమ్మ వారు దయతలిచారా? అమ్మా కొంచెం ఓచుకోమ్మా, కొంచెం ఓచుకో. అమ్మా కొంచెం ఓచుకోమ్మా. అమ్మా జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇంకా ఎంత దూరం మిత్రగారు? అద్భుతాన్ని చూడాలంటే ఆ మాత్రం ఓపిక పట్టాలి. జాగ్రత్త, దగ్గరికి వచ్చేసాం. వచ్చేసామా? ఇప్పుడు కళ్ళు తెరవచ్చు. నాకు తెలియని లోకమేదో నన్ను పిలిచేనా, పొరపాటుగా మదిలేని పోని ఆశరేపేనా. 7 అడుగుల ఇంద్రధనసును నీడు చూసానా, హృదయాలు రాసి ప్రేమ లేఖల సారవింతేనా. ఇది కలైతే కాదుగా, నిజము నిన్ను చూపగా, మధురమైన ఈ కథే నీ జతే. ఎలా ఉంది? మీరు అద్భుతం అద్భుతం అంటే ఏమో అనుకున్నాను, కానీ అద్భుతానికి మించిన అతీత లోకంలా ఉంది. నాకు తెలియని లోకమేదో నన్ను పిలిచేని, అలవాటుగా మది అన్ని వైపుల నిన్ను చూసేని. నాకు తెలియని లోకమేదో నన్ను పిలిచేని, అలవాటుగా మది అన్ని వైపుల నిన్ను చూసేని. ఇది కలైతే కాదుగా, నిజము నిన్ను చూపగా, మధురమైన ఈ కథే నీ జతే. నిదురలేచిన మదే ఎదను మేలుకోమని, ఎప్పుడు లేని హాయిలో తేలగా. నచ్చిందా? అందమైన పడకొంది, దానిపైన అడవి పూల దుప్పటి, పైన
పండు వెన్నెల కురుస్తుంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నా బ్రతుకు బాగుండాలి అంటే నిన్ను ఈ భూమి మీదే లేకుండా చేయాలి. మనీషా, ఒక్కసారి ఆలోచించు. కొత్త కొత్త సమస్యలు నిన్నెత్తికి చుట్టుకోకు. మామ్, ఈ విషయంలో దయచేసి నన్ను ఆపకు. మనీషా, అనంత, మీరేంటి ఇక్కడ? ఏం లేదా ఆంటీ, దీక్షితులు గారికి ఎలా ఉందో కనుక్కుందామని వచ్చాం. మీ పెళ్లి చెడిపోవడంతో నువ్వు మళ్ళీ మామూలు మనిషి అవ్వడానికి టైం పడుతుందేమోనని భయపడ్డాను. నువ్వు ఆ విషయం నుంచి ఇంత త్వరగా బయటపడతావని అనుకోలేదు. చాలా సంతోషంగా ఉంది మనీషా. ఈ ముసలోడు కళ్ళు తెరుస్తున్నాడు. అరవింద్ ఆంటీకి నిజాన్ని చెప్పేస్తాడా? ఇప్పుడు ఎలా? దీక్షితులు గారు, ఇప్పుడు ఎలా ఉంది మీకు? బాగానే ఉంది అరవింద. ఇంతకీ ఏదో ముఖ్యమైన విషయం చెప్పాలి అన్నారు, ఏంటది? చాలా ముఖ్యమైన విషయం అరవింద. మీ ఇంట్లో ఎన్నో పరిస్థితులను తారుమారు చేసే విషయం. మీ అందరి కళ్ళకు కమ్మిన మైకపు త్వరలు తొలగించే విషయం ఇది. ఏంటి దీక్షితులు గారు అది? అదేంటంటే జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.